తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను తీవ్ర తుఫాన్గా బలపడింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సాగర్ ద్వీపం కెపురాపరా మధ్య బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మన రాష్ట్రంపై తుఫాను ప్రభావం లేకపోయినప్పటికీ రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రైమాల్ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గా బలపడింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి సాగర ద్వీపం కైపవర్ మధ్య బంగ్లాదేశ్ లో ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే తీరం వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలు అటు ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను ఇప్పటికే భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణ రాష్ట్రంపై తుఫాను ప్రభావం లేకపోయినప్పటికీ రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే వెంబడి ఉన్నటువంటి ఏదైతే జాలర్లు ఉంటారో వారిని సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఈ తుఫాను ప్రభావం మాత్రం తీరం వెంబడి ఉండేటువంటి రాష్ట్రాల పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం మాత్రం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.